సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో టాక్సిక్ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఆ గ్లిమ్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడలేదు కాబట్టి. ఆ గ్లిమ్స్ బయటకు వచ్చినప్పుడు వేరే పనిలో కొంచెం బిజీగా ఉన్నాను. దీని మీద ఫోకస్ చేయలేకపోయాను. ఫోకస్ చేసినా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడేవాడిని కాదేమో, అందుకనే వదిలేసా. ఇప్పుడు మాట్లాడాలి అనిపిస్తుంది, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు, నా ఒపీనియన్ నాకు ఉంటది. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. ఫాలో అవ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నా ఒపీనియన్. ఈ గ్లిమ్స్ కు సంబంధించి KGF 2 చేశారు. అది ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు యాష్ అని అందరూ ఎదురు చూశారు. ఎవరితో చేస్తాడు? చానాళ్ళు ఎదురు చూశారు. ఒక రోజున సర్ప్రైజింగ్ గా అప్డేట్ బయటకు వచ్చింది, టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు అని. అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ సర్ప్రైజింగ్ బ్లాస్ట్లు ఇచ్చిందనే చెప్పాలి. ఫస్ట్ సర్ప్రైజింగ్ బ్లాస్ట్ మాత్రం KGF లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యాష్ ఒక లేడీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అన్న మ్యాటర్ అందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ అంతకు ముందుల కమర్షియల్ సినిమాలు ఏమీ చేయలేదు. అవార్డ్ ఫిల్మ్స్ తీశారు, ఆర్ట్ ఫిల్మ్స్ తీశారు, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశారు. ఆవిడ ఎలాగా యాష్ ఇమేజ్ ని హ్యాండిల్ చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్ తీయగలరు అని అందరూ అనుమానపడ్డారు. బట్ యష్ మాత్రం కాన్ఫిడెంట్ గానే ఆవిడ ఈ సినిమా డైరెక్టర్ అని ముందుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్లాస్ట్ ఏమిటి అంటే, యష్ లాంటి హీరోకి ఇండియా మొత్తం మీద సరైన కథ ఇవ్వగలిగే వాళ్ళు దొరకలేదు. కన్నడలో ఎవరు ఆయనకి నచ్చలేదు. ఆయన కోసం కన్నడ రైటర్స్ ఎవరు మంచి కథ ఇవ్వలేకపోయారు. తెలుగు నుండి యష్ ని ఎవరైనా అప్రోచ్ అయ్యారో లేదో తెలియదు. తమిళ నుంచి అప్రోచ్ అయ్యి ఉండకపోవచ్చు. హిందీ నుంచి కూడా రావణాసుర క్యారెక్టర్ చేయమని అప్రోచ్ అయ్యారు, కానీ హీరోగా చేయమని ఎవరు అప్రోచ్ అయినట్టు దాఖలాలు లేవు. సో తన నెక్స్ట్ ఫిల్మ్ కోసం తనే కథ రాసేసుకున్నాడు. అది ఇంకొక సర్ప్రైజింగ్ బ్లాస్ట్ టాక్సిక్ మూవీకి సంబంధించి. లేడీ డైరెక్టర్, సొంత కథ, ఏం సాహసం చేసావయ్యా యష్ అని కొంతమంది అప్రిషియేట్ చేస్తే, కొంతమంది మాత్రం అనుమానపడ్డారు, వర్కౌట్ అవుద్దా, రిస్క్ చేస్తున్నాడా అని. పోతే టాక్సిక్ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ జర్నీ చూస్తే మూవీ టీం ఎక్కడ కూడా రిస్క్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ లో లేదు, ఫుల్ కాన్ఫిడెన్స్ గానే కనిపించింది. టాక్సిక్ ఆ టైటిల్ లోనే టాక్సిక్ ఉంది. గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఏమో అని అనుమానం వచ్చింది, కానీ కంటెంట్ కి సంబంధించి చిన్న క్లూ కూడా లేదు. జస్ట్ లుక్కులు చూపెట్టడం, క్యారెక్టర్స్ చూపెట్టడం, అట్మాస్ఫియర్ చూపెట్టడం, హడావుడి మాత్రం గట్టిగా చేశారు. కానీ కంటెంట్ కి సంబంధించి ఎక్కడ క్లూ ఇవ్వలేదు. సినిమాలో కనిపించే ఫీమేల్ లీడ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు వరుసగా. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, ఇలా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నారు, కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ అటెన్షన్ తీసుకుంది, అవసరమైన అటెన్షన్ ని గ్రాప్ చేశారు. అంత బాగా డిజైన్ చేసి బయటకు వదిలేరు ఆ పోస్టర్స్ ని. పోతే ఈ ఫీమేల్ లీడ్స్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ఒక లెక్క అయితే, హీరో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ బయటకు వదిలిన గ్లిమ్స్ మాత్రం వేరే లెక్కనే మాట్లాడాలి. అది బీభత్సమైన బ్లాస్ట్. అంచనాలు బ్లాస్ట్ అయిపోయాయి టాక్సిక్ సినిమాకి సంబంధించి. చాలా మంది మనోభావాలు బ్లాస్ట్ అయిపోయాయి. కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది అవాక్కయ్యారు, కొంతమంది థ్రిల్ అయిపోయారు. ఓవరాల్ గా అయితే మాత్రం ఆ గ్లిమ్స్ కి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే కాదు, ఓవరాల్ ఇండియా వ్యాప్తంగా ప్రతి ఇండస్ట్రీ నుంచి సూపర్ షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఏం చేశాడు రా యష్, ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చాడు రా యష్ అని అనుకున్నారు. అదే విధంగా చాలా రగడ కూడా నడిచింది ఆ గ్లిమ్స్ కు సంబంధించి. అలా ఎందుకు ప్రెజెంట్ చేశారు మూవీ టీం అంటే, దానికి రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, హడావుడి జరిగింది, ఊహించిన దానికంటే ఎక్కువే జరిగింది. సో ఆ మ్యాటర్ కు సంబంధించి మూవీ టీం సక్సెస్ అయిందనే చెప్పాలి. రెండు, ఇండికేషన్ ఇవ్వాలి. ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తానే వచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ మొదలైన దగ్గర నుంచి ప్రతి ప్రమోషనల్ మూవ్మెంట్ తోనూ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తానే వచ్చారు. ఆ ఇండికేషన్ ఇంకా బలపడింది ఈ టీజర్ బయటకు వచ్చిన తర్వాత. పోతే ఏంటా ఇండికేషన్ ఇప్పుడే చెప్పను, కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మాట్లాడేసిన తర్వాత చివర్లో చెప్తా. చాలా మంది ఖండించారు ఆ గ్లిమ్స్ ని అలా ఎందుకు రిలీజ్ చేశారు, అలా ఎందుకు డిజైన్ చేశారు, అలా ఎందుకు ప్రెజెంట్ చేశారు అని. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ ని షేక్ చేశారు, చైర్మన్ ని నిలదీశారు, సెంట్రల్ బోర్డ్ చైర్మన్ ని. అలాంటి కంటెంట్ మార్కెట్ లోకి వస్తుంటే ఎందుకు ఊరుకున్నారు, దాన్ని ఆపండి అని ఆయన చేతులు ఎత్తేసాడు. అది మా చేతుల్లో లేదు అని. చాలా కమిషన్స్ దగ్గరికి కంప్లైంట్స్ వెళ్ళాయి, మూవీ టీమ్ కి నోటీసులు వచ్చాయి. అలా బీభత్సమైన హడావిడి జరిగింది. కోర్టులు పెట్టినా రానటువంటి పబ్లిసిటీ వచ్చేసింది. గ్లిమ్స్ తీసుకోవాల్సిన ఇంప్రెషన్ తీసుకుంది, సినిమాకి చేయాల్సిన పబ్లిసిటీ సాలిడ్ గా చేసి వదిలిపెట్టింది. పోతే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, నిజంగానే అబ్జెక్ట్ చేసే కంటెంట్ ఆ గ్లిమ్స్ లో ఉందా? ఉంటే సెన్సార్ బోర్డ్ పరిధిలోకి రాకపోయినా ఆపేసేవాళ్ళు. ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ కాల్ తీసుకుంటే యూట్యూబ్ ఆపేసేది. అలాగే యూట్యూబ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కి అనుగుణంగా కంటెంట్ లేకపోతే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. అలా చేయలేదు, ఇంకా రన్ అవుతుంది యూట్యూబ్ లో ఆ వీడియో అంటే రూల్స్ ప్రకారమే అందులో కంటెంట్ ఉంది. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేసే ముందు మూవీ టీమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, చిన్నపిల్లల కోసం కాదు, పెరిగి పెద్ద అయిన వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం అని చెప్పారు. ఏదైతే కంటెంట్ అక్కడ కనిపిస్తుందో అది అసభ్యంగా ఉందా అంటే, చూసే దృష్టిని బట్టి రకరకాల అభిప్రాయాలు మారిపోతాయి. కానీ సెన్సార్ చేయడానికి కంటెంట్ ని పరిశీలించినప్పుడు పరిధిలోనే ఉంది, లిమిట్స్ లోనే ఉంది కాబట్టి ఆపలేదు. అసహ్యంగా ఉంటే, అసభ్యంగా ఉంటే నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. తీయలేదు అంటే ఉంది, పరిధిలోనే ఆ కంటెంట్ ఉంది, అందుకనే తీసేయలేదు. చాలా స్మార్ట్ గా మూవీ టీం ఆ విషయాన్ని ప్లాన్ చేసి
ఈ గ్లిమ్స్ ని బయటికి తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయింది, వాళ్ళు సక్సెస్ అయ్యారు. రేపు సినిమాలో ఆ సీన్ ఉంటుందా ఉండదా అంటే మూవీ టీం నిర్ణయం ఉండొచ్చు. ఎందుకంటే ఏ సర్టిఫికెట్ కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ లిమిటేషన్స్ లోపలే ఈ కంటెంట్ ఉంది. యాక్టివిటీని చూస్తున్నారు కానీ అసభ్యత లేదు, అక్కడ ఒక ఎమోషన్ ని ప్రెజెంట్ చేస్తున్నారు అని మూవీ టీం సమర్థించుకుంటది, గెలుస్తుంది కూడా నువ్వు వాదిస్తే. పోతే మూవీ టీం స్ట్రాటజిక్ గా సైలెంట్ మెయింటైన్ చేస్తుంది, వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వకుండా కామ్ గా జరుగుతున్న దాన్ని చూస్తా ఉంది. అది వాళ్ళకి ప్లస్ అవుతుంది, చక్కగా సినిమాకి మంచి పబ్లిసిటీ వస్తుంది. యూట్యూబ్ లో అప్పుడే వ్యూస్ 100 మిలియన్స్ దగ్గరకు వచ్చేసాయి. ఊహించొచ్చు ఎంత స్ట్రాంగ్ గా ఆ కంటెంట్ స్ప్రెడ్ అవుతుందో. ఈ గ్లిమ్స్ కి సంబంధించి ఇంకొక విషయం కూడా ఉంది. అందులో ఉన్న కంటెంట్ కొంతమందికి అభ్యంతరం అయితే, ఒక లేడీ డైరెక్టర్ అలాంటి కంటెంట్ తీయటం ఏమిటి అని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, క్రియేటివిటీకి జెండర్ డిఫరెన్స్ ఉండవు, ఎమోషన్స్ ఫీలింగ్స్ అందరికీ ఒక రకంగానే ఉంటాయి. ఎవరికి వచ్చిన అవకాశాన్ని బట్టి, ఎవరు చెప్పాల్సిన కథను బట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేయడానికి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అది మూవీ టీమ్ డెసిషన్. డైరెక్టర్ గా తను డైరెక్ట్ చేయాలి, చేసి ఉంటారు. ఇంకొక విషయాన్ని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. అలా ఎందుకు ప్రెజెంట్ చేశారు అంటే, హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగో చెప్పడానికి వాళ్ళు ఆ డీటెయిల్ తీసుకున్నారు అని చెప్పాలి. అక్కడ ఏం జరుగుతుంది, ఫైట్ కి వచ్చారు కానీ అక్కడికి వచ్చి హీరో ఏం చేస్తున్నాడు, వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, ఒకళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలి అంటే ఎంత ప్రిపేర్డ్ గా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి. కానీ అతను ఏం చేస్తున్నాడు అంటే, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అతను, ఎంత ఫోకస్డ్ గా ఉంటాడు, ఎలా షిఫ్ట్ అవుతాడు ఒక ఎమోషన్ నుంచి ఇంకొక ఎమోషన్ కి, ఆ విషయాన్ని స్ట్రాంగ్ గా చూపించడం కోసం టీమ్ ఇలా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో క్యారెక్టర్ మీద సర్ప్రైజింగ్ గా ఇంట్రెస్ట్ వస్తుంది. యష్ బీభత్సం చేసి పారేశాడనే చెప్పాలి. ఆ సీన్ లో పెర్ఫార్మెన్స్ ఎవరైనా బాగా చేస్తారు కానీ కార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను రెచ్చిపోయిన విధానం, అతను ప్రదర్శించిన హీరోయిజం అందరికి నచ్చుద్ది. గిదు మోహన్ దాస్ బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ఆవిడ క్రియేటివ్ స్కిల్స్ అయితే మాత్రం మెచ్చుకోవాలి. చాలా స్ట్రాంగ్ గానే తను అనుకున్న దాన్ని అనుకున్నట్టు చూపించారని అనుకోవాలి. కానీ ఎందుకు అలాంటి సీన్ చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని ముందల నుంచే చెప్తున్నాను కదా, అందుకోసం అలా చేశారు అని చెప్పాలి. టాక్సిక్ మూవీతో యష్ ఇస్తున్న ఇండికేషన్ ఏమిటి అంటే, ఒక కన్నడ ఫిలిం కాదు, పాన్ ఇండియా ఫిలిం కాదు, వరల్డ్ ఫిలిం. ఇంటర్నేషనల్ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేయాలి, వాళ్ళ ఇంప్రెషన్ ని గెయిన్ చేయాలి అన్న విషయాన్ని స్ట్రాంగ్ గా మనసులో పెట్టుకునే ఇలాంటి కంటెంట్ ని బయటికి తీసుకొచ్చారని చెప్పాలి. కేవలం ఇండియాలో ఉన్న ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం కాదు, వరల్డ్ వైడ్ ఉన్న మూవీ లవర్స్ కూడా ఇంప్రెస్ చేయడం కోసమే ఇలాంటి ఫిల్మ్స్ కట్ చేశారు. ఇట్ ఈస్ కట్ చేశారు క్లియర్ గా. KGF 2 తో ఇండియా వరకు చూడాల్సిన హైని యష్ చూసేశాడు, నెక్స్ట్ లెవెల్ కోరుకుంటున్నాడు. మార్కెట్ ని నెక్స్ట్ లెవెల్ కి విస్తరించాలి అనుకుంటున్నాడు. తన అవకాశం పరిధి మేర తన ప్లాన్ తను చేసుకున్నాడు. అందులో భాగమే ఈ టాక్సిక్ మూవీ అని చెప్పొచ్చు. ఆ టాక్సిక్ మూవీలో ఉన్న కంటెంట్ అని చెప్పొచ్చు. జస్ట్ కన్నడ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం అయితే ఈ రిస్క్ చేసేవాళ్లే కాదు. పాన్ ఇండియా సినిమా అయినా కూడా ఇలాంటి రిస్క్ చేసి ఉండేవాళ్లే కాదు. కన్ఫర్మ్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ మైండ్ లో ఉంది వాళ్ళకి. దాన్ని గ్రాబ్ చేయడం కోసం ఈ కంటెంట్ ని ప్రెజెంట్ చేశారు, ఇలాంటి రిస్క్ తీసుకున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఉన్న కూడా చాలా మంది ఆ కంటెంట్ తో కనెక్ట్ అయిపోయి సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి 19న భారీగానే ఓపెనింగ్స్ వస్తాయి. సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా దుమ్ము లేచిపోయే ఓపెనింగ్స్ వస్తాయి. ఆ రకంగా ఈ సినిమా జాతర చేసి వదిలిపెట్టింది, హడావుడి చేసి వదిలిపెట్టింది ఇండియా వ్యాప్తంగా. ఇక ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయింది అనుకో, వేరే రకంగా ఉంటది జాతర. సో యష్ ఆయన టీమ్ ప్రాపర్ గానే ప్లాన్ చేసి సినిమాని బయటికి తీసుకొస్తున్నారని మాట్లాడాలి. చూద్దాం, మరి ప్లాన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. గ్లిమ్స్ తోనే బీభత్సం చేసి పారేశారు. రేపు టీజర్ రావాలి, ఆ పైన ట్రైలర్ రావాలి. వాటితో ఇంకెంత సంచలనం జరుగుద్దో. టాక్సిక్ గ్లిమ్స్ గురించి, అందులో ఉన్న కంటెంట్ గురించి నా అభిప్రాయం అయితే అలా చేయాల్సిన అవసరం లేదు అనే చెప్తాను. వేరే డీటెయిల్ కూడా తీసుకోవచ్చు, కానీ మూవీ టీం కోరుకుంటున్న అటెన్షన్ వేరే డీటెయిల్స్ తో ఇంత స్ట్రాంగ్ అయితే వచ్చి ఉండేది కాదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూసుకుంటే వాళ్ళ స్ట్రాటజీ కరెక్టేనేమో. దట్స్ ఇట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.